హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారో నాకు కమెంట్ చేస్తూ ఉండండి. చాలామందికి కొత్తగా కనెక్ట్ అవుతున్నారు ఛానల్కి. నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీకు నా కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఇట్లాగే కంటిన్యూ అవుతారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు ఏంటంటే రోజులాగానే నేను నా డే స్టార్ట్ చేశాను. లైక్ ప్రతిరోజు మనకి చాలా పనులు ఉంటూ ఉంటాయి. యాజ్ ఎ ఉమెన్గా, రెస్పాన్సిబుల్ ఉమెన్గా మనకి ఇంట్లో చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. అయినా సరే మన ప్యాషన్ని కానీ, మన ఇష్టాలని కానీ, హాబీస్ని కానీ కంటిన్యూ చేస్తూనే మనకి అంటే మైండ్లో పెట్టుకుంటూనే వాటిని క్యారీ చేస్తూనే మన ఇంటి పనులన్నీ కూడా చేసుకోవాలి. లేదంటే ఒక బర్డెన్ లాగా మనం ఏదో స్ట్రెస్లో ఉన్నట్టు పని చేయకుండా మనం ఇంటి పనులతో పాటు అది కూడా మన రెస్పాన్సిబిలిటీ. లైక్ మన ఫ్యామిలీ లేకపోతే మనం లేం కదా. సో అలాగే వాళ్ళకి చేసే పనులు మనం బర్డెన్గా ఫీల్ అవ్వకుండా మనం హ్యాపీగా చేస్తే కనుక మనకి కూడా రోజంతా కూడా చాలా హ్యాపీగా లీడ్ అవుతుంది. మన లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా కానీ మనం ఎంత బిజీగా ఉన్నా మనకిష్టమైన పనులు చేయటం మాత్రం చాలా మెయిన్ థింగ్గా పెట్టుకోవాలి. ఎందుకంటే అది మనకు రిలీఫ్ ఇస్తుంది కాబట్టి. చిన్న చిన్న థింగ్స్ అన్నీ కూడా మైండ్లో పెట్టుకొని హ్యాపీ ఫీలింగ్ ఇస్తుంది కాబట్టి మనం అవన్నీ చేస్తూ ఉండాలి. రోజు ఇదే పనులు కంటిన్యూ చేస్తూ ఉంటాం కదా అనేసి ఒక స్ట్రెస్లో ఉండకుండా మనకి ఇష్టమైన పనులు చేస్తూ ఉండాలి. నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం, చాలా రిలీఫ్ని ఇస్తుంది. సో ఇంటి పనుల మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడల్లా కూడా నేను గార్డెన్కి కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. దానివల్ల నాకు కొంచెం మెంటలీ స్ట్రెస్ లేకుండా హ్యాపీగా లీడ్ చేయడానికి బాగుంటుందన్నమాట. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా నేను సింపుల్గానే పెట్టుకున్నాను. కొన్ని ప్రిపరేషన్స్ అన్నీ చేసుకుని పెట్టుకోవడం వల్ల కూడా మనకి అంత బర్డెన్ ఉండదు కిచెన్లో. సో ప్రిపరేషన్స్ అంటే లైక్ సింపుల్ థింగ్సే. గరం మసాలాలు ఇట్లాంటివన్నీ రెడీ చేసి పెట్టుకోవటం, ఫ్రిడ్జ్లో పిండిలు, కూరగాయలు కట్ చేసి పెట్టుకోవటం, ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవడం వల్ల మనకి కొంచెం ఎక్కువ వంటింట్లోనే ఎక్కువ స్ట్రెస్గా వంట చేయాలి అని అన్నట్టు కాకుండా సింపుల్గాను ఉంటుంది. సో దానివల్ల మనం ఎక్కువ టైము అక్కడే ఉండిపోయినట్టు లేకుండా సింపుల్గా మనకి దారులు వెతుక్కోవాలన్నమాట. సో నేను ఇలా కొన్ని ప్రిపరేషన్స్ అన్నీ ముందే చేసి పెట్టుకుంటాను. లాస్ట్ వీడియోలో కాఫీ మెషిన్ తీసుకున్నానని చెప్పాను కదా, వండర్ షెఫ్ది అనమాట అది. సో అది నేను ఉదయపూర్ వెళ్ళినప్పుడు ఇంటికి కూడా ఒక ఎయిర్ ఫ్రైయర్ కావాల్సి ఉండే. సో దాని గురించి వాడికి ఎయిర్ ఫ్రైయర్ తీసుకుని ఆ తర్వాత నేను కాఫీ మెషిన్ కూడా చూశాను అనమాట. మంచి ఆఫర్లు దొరికింది. అంటే ఇంకా అది ఒక్క మిషనే ఉందో మరి సంథింగ్ ఏమో తెలియదు, కానీ దానివల్ల నాకు కొంచెం ఆఫర్లో దొరికింది. 6.5K ఉన్నది నాకు 4K వరకు దొరికిందనమాట. సో అందుకని తీసుకున్నాను. నాకు ఎస్ప్రెసో కాఫీ కాఫీ లవర్స్ వీఆర్ సో మచ్ అనమాట. చాలా ఎక్కువ ఇష్టంగా తాగుతాం కాఫీ మేమందరం కూడా. సో ప్రసాద్ గారు బ్లాక్ కాఫీ కూడా ఎక్కువ ఇష్టపడతారు. ఎస్ప్రెసో అయితే చాలా బాగా వస్తుంది ఇందులో. సో అందుకని నేను ఆల్రెడీ ఆన్లైన్లో చూసాను అనమాట. ఇది పెద్దగా హెవీ మిషన్ కాదు. సో సింపుల్గా ఎప్పుడైనా మనం యూజ్ చేయొద్దు అని అన్నా కానీ ఎక్కడైనా పెట్టడానికి కూడా చిన్నగా బాగుంది కదా అనేసి పోర్టబుల్గా చిన్నగా ఉంది కాబట్టి సో నేను ఇది తీసుకోవడానికి ఇష్టపడ్డాను. చాలా ఈజీగా కూడా ఉంది, చేయటం పెద్ద కష్టమేం లేదు. కెరాఫ్ ఉంది ఒకటి, అండ్ కాఫీకి ఇది ఉందన్నమాట, నిప్పలు దాన్ని ఏమంటారో తెలియదు కానీ. సో అందులో కాఫీ పొడి, గ్రౌండెడ్ కాఫీ, మీడియం గ్రౌండెడ్ అనమాట ఇది నేను వేసేది. సో దాంట్లో కొంచెం గ్యాప్ ఉన్న వరకు ఫిల్ చేసేసుకుని దానికి అటాచ్మెంట్స్ అన్నీ కూడా అవి ఇచ్చారు. మీరు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే కనుక దానికి రిలేటెడ్ వీడియోస్ చాలా ఉంటాయి. సో నేను ఎలా చేస్తానన్నది మీకు ఒకసారి చూపిద్దాం అనేసి ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో కాఫీ కొంచెం గ్యాప్ వరకు ఫిల్ చేసేసుకుని దాన్ని అక్కడ పెట్టేయాలన్నమాట, నాజిల్ దాని దగ్గర. అయితే ఇది కొంచెం డెలికేట్గా ఉంది, ప్లాస్టిక్ బాడీ పైన అంతా కూడా. అండ్ వెనకాల మాత్రం అల్యూమినియం బాటిల్ ఇచ్చారనమాట. సో వాటర్ హీటర్ దగ్గర. సో అది కొంచెం స్టడీగా బాగుందని అనిపించింది. క్యాప్ అది కూడా చాలా స్టడీగా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఇది పెట్టేటప్పుడు ఇది కూడా కెరాఫ్ అయితే గ్లాస్ బాడీ వచ్చింది. ఆ తర్వాత ఆ నిప్పలు మాత్రం కాఫీ పొడి పెట్టే నిప్పలు మాత్రం మంచిగా
అల్యూమినియంది స్ట్రాంగ్గా ఉంది. అందులో బౌల్ కూడా స్టీల్ది వచ్చిందనమాట. సో ఇందులో కాఫీ చాలా బాగా వచ్చింది. డికాక్షన్ అయితే చాలా టేస్టీగా మంచిగా వచ్చింది. ఎవ్రీ సింగిల్ డ్రాప్ వచ్చేసిందనమాట. సో నాకైతే బాగా నచ్చింది కాఫీ మేకరు, ఎస్ప్రెసో కాఫీ. ఆ పక్కన ఆ నాజిల్ కనపడుతుంది కదా, దాంట్లో ఫ్రాతర్ అనమాట అది. సో ఆన్ అయినప్పుడు ఇందులో మనకి 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఫ్రాతర్కి, ఇంకొకటి కాఫీ ఎస్ప్రెసో కాఫీకి, అండ్ తర్వాత పాజ్ నొక్కుకోవడానికి. అంటే మనకి ఈ కెరాఫ్ నిండిపోయింది అనుకోండి, పాజ్ నొక్కుని మళ్ళీ ఇంకొకసారి కావాలన్నా కంటిన్యూ చేయొచ్చు అనమాట. 2-3 కప్పుల వరకు మాత్రం ఖచ్చితంగా కాఫీ అయితే బాగా వస్తుంది. సో నాకు యాక్చువల్లీ షుగర్ కాఫీ అంటేనే ఇష్టం. వితౌట్ షుగర్ అస్సలు కాఫీ తాగలేను. మా ప్రసాద్ గారు అయితే బ్లాక్ కాఫీ తాగుతారు. సో కాఫీ అయితే చేసుకుని తాగాను నేను. చాలా బాగుంది. సో నేను తీసుకున్నాను కాబట్టి బాగుందని చెప్పడానికి చిన్న వీడియో. సో నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్లోకి వచ్చేస్తే కనుక, ఉదయం లేవగానే ముందు ఒకసారి ఆ రోజు నేను చేయాల్సిన పనులు మనసులోకి వస్తాయన్నమాట. ఏం చేయాలి, ఎక్కడ ఏం సర్దాలి, వంట చేయాలి, వంటలో ఏమేమి చేయాలి, అండ్ ఎక్కడైనా రీసెట్ చేయాలి అంటే కనుక ఇల్లు రీసెట్ చేయాల్సింది, డస్టింగ్ అది ఏ రూమ్లో చేయాలి. అంటే నేను మేడ పైన పిల్లలిద్దరు రూమ్లు కూడా కంటిన్యూ డైలీ చేసేది ఉండదు. ఎందుకంటే పిల్లలు ఉండరు, అండ్ మోరోవర్ ఏంటంటే అన్ని డోర్స్ క్లోజ్ అయ్యే ఉంటాయి. ఎప్పుడైనా విండో తెరిచినా కానీ ఒక 2-3 గంటలకి తెరిచిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేస్తూ ఉంటాను. సో అలా డస్టింగ్ అది చేయాలా వద్దా. ఈ రూమ్లో అయితే కనుక బెడ్షీట్ చాలా డర్టీగా అనను, ఎందుకంటే యూజ్ చేసిందే లేదు, అంటే పడుకున్నదే లేదు బెడ్షీట్ మార్చిన దగ్గర నుంచి కూడా. బట్ ఏంటంటే వేసిన దగ్గర నుంచి మట్టి కొంచెం అలా సెటిల్ అయిపోయే మట్టి కూడా ఉంటుంది కదా, చీపురు వేసినప్పుడు లేకపోతే పక్కన డస్టింగ్ అది చేసినప్పుడు ఆ మట్టి అలా డస్ట్ అలా ఉండిపోతుంది. సో అందుకని బెడ్షీట్ మారిస్తే కొంచెం బాగుంటుంది అని అనేసి బెడ్షీట్ అదే మారుస్తున్నాను. యాక్చువల్లీ నాకనే కాదు, ఎవ్రీ విమెన్కి ఒక పని చేస్తూ ఉన్నప్పుడు రెండో పని ఏం చేయాలన్నది కొంచెం థాట్ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. సో ఈ బెడ్రూమ్లో అయితే బెడ్షీట్ అయితే తీసేసి మార్చేశాను. సో నా రూమ్లో కూడా బెడ్షీట్ మార్చాలి. సో ఆ తర్వాత నెక్స్ట్ ఏం పనులు చేయాలి, ఈ పని అయిపోయిన తర్వాత ఆ పని చేసేస్తే తొందరగా అయిపోతుంది. అలా ప్లాన్ చేసుకుంటూ కొంచెం మనం క్యాలిక్యులేటెడ్గా టైంని చక్కగా మనకి తగ్గట్టుగా డివైడ్ చేసుకుంటూ పనులు చేసుకుంటే కనుక ఈజీగా చేసినట్టు ఉంటుంది. మనకు కూడా ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నట్టు కూడా అనిపించదు అనమాట. ఒక్కోసారి ఎంత ప్లాన్ చేసుకున్నా కానీ ఇంట్లో పని, తర్వాత బట్టలు, తర్వాత ఒక్కొక్కసారి ఇంట్లో గ్రాసరీస్ అట్లాంటివి అయిపోయినా కూరగాయలు లాంటివి తెచ్చుకోవటం, ఇలా ఒకదాని మీద ఒకటి కంటిన్యూ పనులు ఉంటూనే ఉంటాయి. తర్వాత ఎంత ప్లాన్ చేసుకున్నా కానీ మనకంటూ టైం స్పెండ్ ఉండదు. అసలు క్షణం కూర్చోవడానికి కూడా ఖాళీ లేనంత పని కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. అలాంటప్పుడు నేను అలా అనుకుంటూ ఉంటానన్నమాట. నా మనసులో అనుకుంటూ ఉంటాను, లైక్ ఇది కూడా మన రెస్పాన్సిబిలిటీ కదా, సరేలే ఈ రోజుకి అవ్వకపోయినా పర్వాలేదు, నెక్స్ట్ డే మిగతావి కంప్లీట్ చేసుకుందాం. ఒకవేళ ఏదైనా పని అవ్వకపోతే కనుక రిగ్రెట్ ఉండకూడదు మనకి. సో ఈ రోజు కాకపోతే రేపైనా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే అది అవ్వలేదు అని స్ట్రెస్ మాత్రం తీసుకోకూడదు. సో అలా నేను నా రోజును ప్లాన్ చేసుకుంటాను. ఒకవేళ ఎప్పుడైనా మధ్యాహ్నం టైం దొరికితే కనుక నేను నా వీడియోలు చూసుకోవటం, ఎడిటింగ్ లాంటివి చేసుకోవటం, ఛానల్ కంటెంట్ ఇంకా ఎట్లాగా అనేసి ప్లాన్ చేసుకోవటం, అండ్ ఇంకా నా మధ్యాహ్నం టైంలో మాత్రం ఎక్కువ గార్డెన్లో టైం స్పెండ్ చేయటం నాకు చాలా ఇష్టం అనమాట. సో అలా నేను రోజుని ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. ఉదయపూర్ నుంచి వచ్చిన తర్వాత ఈ పూజ సామాన్లు అవి కూడా ముట్టుకోలేదు, ఎందుకంటే నేను రెస్ట్లో ఉన్నాను. రెస్ట్ అంటే పీరియడ్స్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ మనం ముట్టుకోపోవడం మంచిది కదా, సో అలా పెట్టేసి ఉంచాను అనమాట. సో ఒక 2 రోజులు పక్కన పెట్టి ఉంచుదాం అని చెప్పేసి ఇంకా 2 రోజులు ఎక్స్ట్రానే అయింది. ఆ పని తర్వాత చేద్దాం అనుకుంటూ అలా పక్కన పెట్టేయడం జరిగిందనమాట. యాక్చువల్లీ కళ్యాణంలో అండ్ సత్యనారాయణ స్వామి వ్రతంలో ఎక్కువ సామాన్లు అవసరం ఉంటుంది కదా, పూజ సామాన్లు. అందులోనూ సునీల్జీ వాళ్ళు ఇంట్లో జైన్లు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఇట్లాంటివన్నీ దొరుకుతాయో లేదో అన్న డౌట్తో నేను తీసుకెళ్ళడం జరిగింది.
మోస్ట్ ఆఫ్ అన్నీ యూస్ చేయడం కూడా జరిగింది. యాక్చువల్లీ రుద్రాభిషేకంలో ఎక్కువ ఫ్రూట్ జ్యూసులు ఇంకా అట్లాంటివన్నీ ఉంటాయి కదా, సో దాని గురించి ఈ చెంబులు వాటి పళ్ళాలు ఇవన్నీ కూడా బాగా యూజ్ అయినాయి అనమాట. ఎవ్రీ టైము ఇత్తడి సామాన్లు అవ్వనివ్వండి, వెండి సామాన్లు అవ్వనివ్వండి, నేను బిఫోర్ క్లీన్ చేసుకుంటాను, ఆ తర్వాత కూడా క్లీన్ చేస్తాను అనమాట. అంటే నేను ఇప్పుడు క్లీన్ చేసి పెట్టేసుకుని లోపల పెట్టేస్తాను కదా, సర్దేస్తాను కదా, ఆ తర్వాత మళ్ళీ అవసరమైనప్పుడు తీస్తాను చూసారు, అప్పుడు కూడా మళ్ళీ క్లీన్ చేసుకుంటాను అనమాట. దానివల్ల వాటి షైన్ అలా మెయింటైన్ అవుతుంది అండ్ మనకు కూడా చాలా మంచి బాగా షైన్ అయ్యే వస్తువులు వాడేమన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. సో నేను ఇత్తడి సామాన్లు అయితే కనుక టిపికల్గా మనం ఎలా యూజ్ చేస్తాం, చింతపండు గుజ్జుతో తోముతాను. మ్యాక్సిమం అదే చాయిస్ ఉంటుంది నాది ఎక్కువ ఇత్తడి సామాన్లు క్లీన్ చేసేటప్పుడు. వెండి సామాన్లు అంటారా, రెగ్యులర్గా మామూలుగా సోప్ యూస్ చేస్తాం కదా, ఆ సోప్తో తోమేస్తాను. సో అది అంత డిఫరెన్స్ ఏమి ఉండదన్నమాట. వెండి సామాన్లకి పలానా దాంతో తోమాలి అని ఏమి ఉండదు. సో హాట్ వాటర్లో యూస్ చేసి క్లీన్ చేసేసి తుడిచి పక్కన బోర్లించేస్తే ఆరిపోయిన తర్వాత మళ్ళీ సర్దేస్తూ ఉంటాను. ఇత్తడి రాగి సామాన్లు మాత్రం మ్యాక్సిమం నేను చింతపండు గుజ్జుతోనే క్లీన్ చేస్తూ ఉంటాను. లేదంటే ఎప్పుడైనా వెనిగర్ ఇంకా సిట్రిక్ యాసిడ్ లిక్విడ్ ఉంటుంది కదా, దాంతో కూడా క్లీన్ చేయొచ్చు సాల్ట్ వేసి. బట్ అది షైన్ ఎక్కువ రోజులు నిలబడట్లేదు, అందుకని నేను చింతపండుతో మాత్రమే క్లీన్ చేస్తాను. ఎవ్రీ టైం చెప్పాను కదా, నేను క్లీన్ చేసి ఆరబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇలా ప్యాక్ చేసేసి సర్దుకుంటాను. మళ్ళీ తీసుకుని మళ్ళీ వాడుకునే ముందు మళ్ళీ క్లీన్ చేసుకుంటాను అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే వాటి షైన్ ఎప్పుడు కూడా అలా మంచిగా బాగా షైన్ అయినట్టు కనబడుతూ ఉంటాయి. పాతగా ఇత్తడి బాగా యాంటిక్ లుక్లో ఉన్నట్టు ఉంటే నాకు అంత ఇష్టం ఉండదు. సో ఎవ్రీ టైం నేను నీట్గా క్లీన్ చేసుకుని ఇలా సర్దుకుని పెట్టుకుంటూ ఉంటాను. లాక్ చేసిన బ్యాగ్లో పెట్టుకుంటే కనుక వాటికి బయట ఉన్న మాయిశ్చర్ తగిలి కొంచెం నల్లబడకుండా ఉంటాయనేసి ఇలా బ్యాగుల్లో సర్దుకుంటూ ఉంటాను అనమాట. వెండి సామాన్ల కలెక్షన్కి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, మీరందరూ చూడాలనుకుంటే కనుక తప్పకుండా చూడండి. నేను ఐ బటన్లో ఇస్తాను, చెక్ చేయండి. వీటన్నిటిని కూడా మళ్ళీ చక్క పాలిథిన్లో ప్యాక్ చేసేసుకొని వాటి బ్యాగ్స్ ఉన్నాయన్నమాట, ఆ బ్యాగ్స్లో సర్దేసుకుంటూ ఉంటాను అనమాట. నేను ఇప్పుడు ఇలా సర్దుకోవటం వల్ల నల్లబడకుండా ఎక్కువ రోజులు ఆ షైన్ అలా మెయింటైన్ అవుతూ ఉంటుంది. లైఫ్లో చాలా విషయాలు చాలా రకాలుగా చాలా చోట్ల నుంచి నేర్చుకుంటూ ఉంటాం కదా, కొన్ని విషయాలు మనకు తెలుస్తూనే ఉంటాయి. సో ఈరోజు ఏంటంటే నేను ఎప్పుడు కూడా దోశలకి అండ్ ఇడ్లీకి పప్పు నానబెట్టే ముందు ఒకసారి కడిగేస్తాను. అయితే యాక్చువల్లీ తర్వాత కూడా కడిగి పెడితే కనుక దాంట్లో ఉండేది ఫర్మెంటెడ్ వాటర్ ఉంటుంది కదా, అంటే ఫర్మెంటెడ్ నైట్ నానబోస్తాం, లేదంటే పగలు పొద్దున్న ఎప్పుడో నానబోస్తాం, సాయంత్రానికి రుబ్బుకుంటాం. బట్ ఆ నానబెట్టిన వాటర్ ఉండిపోతుంది కదా, ఆల్రెడీ కడిగేసాం కదా అనేసి ఊరికే తురిపేసి మళ్ళీ రుబ్బేసుకున్నాం అనుకోండి, ఆ ఫర్మెంటెడ్ వాటర్ వల్ల గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందట. అండ్ ఇంకొకటి ఏంటంటే తొందరగా పులిసిపోతాయి అన్నమాట పిండిలు. సో దాని గురించి కొంచెం మళ్ళీ ఇంకొకసారి మంచిగా వాష్ చేసుకుని తర్వాత మనం దోశపిండి కానీ ఇడ్లీ పిండి కానీ రుబ్బుకొని పెట్టుకోవచ్చు. అండ్ దోశపిండి రుబ్బి పెట్టేసుకుంటే కనుక మనకి చాలా రకాలుగా హెల్తీ ఆప్షన్స్లో మనం దోశ వేసుకోవచ్చు. లైక్ ఎలాగంటే ఈ పిండి ఉంది, ఇందులో మనం రాగి పిండి కలుపుకుంటే రాగి దోశ అవుతుంది. కొంచెం నట్స్ అన్నీ పిండిలా చేసుకుని ఆ పౌడర్ ఇందులో కలుపుకుని వేసుకుంటే నట్ దోశ అయిపోతుంది. అండ్ పాలకూర, బీట్రూటు, క్యారెట్ ఇట్లాంటివి ఏమైనా మనం రుబ్బేసుకుంటే కనుక ఇది దోశ చక్కగా మనం న్యూట్రిషియస్గా చేసుకోవచ్చు. సో ఇంచక్క మంచిగా అలాగా పిండి రుబ్బేసుకుని పెట్టుకుంటే మనకి ఎప్పుడు కూడా ఆప్షన్ ఎలాగా ఉంటుంది, ఇడ్లీ పిండి దోశ పిండి ఫ్రిడ్జ్లో ఎప్పుడు ఉంటుంది కాబట్టి మనం హెల్తీగా తినే ఆప్షను ఇంకా మనం ఆప్షన్స్ పెంచుకోవచ్చు అనమాట. నాకు ఇవన్నీ కూడా అక్కడ ఇక్కడ చూసి వాళ్ళు వీళ్ళు చెప్తుంటే విని నేను కూడా నేర్చుకుంటూనే ఉన్నాం. ఇంకా లైఫ్ లాంగ్ మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం ఇట్లాగా. సో నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేస్తామని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు దోశ పిండి ఇడ్లీ పిండి గ్రైండర్లో వేయాలి. ఆ తర్వాత అల్లం కూడా క్లీన్ చేసేసి పెట్టుకున్నాను. అల్లం అంటే ఇంకా పైన తొక్కు తీయాలి, తొక్కు తీసి అల్లం పేస్ట్ అండ్ వెల్లుల్లిపాయ అయితే నేను తొక్కలు తీను, ఇట్లాగే పేస్ట్ చేసేసుకుంటాను. సో వెల్లుల్లిపాయ కూడా పేస్ట్ చేసి రెండు కలిపిన పేస్ట్ అండ్ విడివిడిగా కూడా చేసుకుంటాను. నా ఉద్దేశంలో అన్ని రోజులు స్పెషల్గా ఉండక్కర్లేదు, అన్ని రోజులు ఇది తినాలి అది తినాలి అని ఉండక్కర్లేదు. అంటే
కొన్ని రోజులు సింపుల్గా కూడా ఉంటాయి. లైక్ ఒక్కొక్క రోజు ఏం చేయటానికి ఇష్టం ఉండదు. ఒక్కొక్క రోజు చేయడానికి కూడా ఖాళీ ఉండదనమాట. సో అలాంటప్పుడు కొన్ని కొన్ని ప్లాన్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో ఇడ్లీ పిండి, దోస పిండి మనకి ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉంటే కనుక ఒక్కొక్క రోజు చేయాలనిపించిన రోజున అవి మనకి హెల్ప్గా అనిపిస్తుంది అనమాట. సో చట్నీలు కూడా ఆల్మోస్ట్ ఎంతో టైం పట్టదు. సో మేము ఉండేది ఇద్దరమే కాబట్టి నేను ఇడ్లీ పిండి, దోస పిండి అయితే మాత్రం ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానన్నమాట ప్రీ ప్రిపరేషన్ లాగా. సాయంత్రానికి అయ్యేసరికి ఇంకా రోజు మొత్తం మీద నేను చేసిన పనులన్నీ గుర్తు తెచ్చుకుని, ఈరోజు నేను చేయాల్సిన పనులు ఎన్ని చేశానో, ఇంకా ఏదైనా మిగిలిపోతే కనుక సరేలే ఇంకా రేపొద్దున చేద్దాం అనేసి ఎప్పుడు కూడా అలా నేను సాటిస్ఫై అవుతూ ఉంటానన్నమాట. ఈవినింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. అందులోనూ ఇప్పుడు చలి పెరిగిపోయింది కాబట్టి వాకింగ్కి బయటికి వెళ్ళడానికి లేదు కాబట్టి గార్డెన్లోనే ఒక దగ్గర దగ్గర 10-15 రౌండ్లు అట్లా తిరుగుతూ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీకు అందరికీ నా ఛానల్ కంటెంట్ నచ్చినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.